హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టాప్ వచ్చేసి 1 ఇయర్ బేబీకి అనమాట. కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో చూపించానండి. ఎవరికైనా లాంగ్ వీడియో కావాలనుకుంటే ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో చాలామంది అడిగారు అనమాట. దానికోసం అనేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిద్దామని ఈ వీడియో చేశాను అనమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్ వచ్చి ఇలాగుందనమాట. మనం కటింగ్ అయిపోయిన తర్వాత ఇలాగుంది. కింద అంచులలో పోగులు పోతాయి కదా, దానికోసం అనేసి ఫస్ట్ మనము జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇక్కడంతా ఉన్నదంతా మొత్తము ఫస్ట్ మనం జిగ్జాగ్ చేసుకోవాలి. మీరు జిగ్జాగ్ అయినా చేసుకోండి. ఒకవేళ జిగ్జాగ్ లేకపోతే మీరు మడిచైనా కుట్టేసుకోండి, సరిపోతుంది. జిగ్జాగే చేయాలా అంటే మడిచైనా కుట్టుకోవచ్చు. కాకపోతే జిగ్జాగ్ చేస్తే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. మడిచి కుట్టుకున్న దానికంటే కూడా జిగ్జాగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేనైతే జిగ్జాగ్ ప్రిఫర్ చేస్తాను ఎవరైనా అడిగితే ఖచ్చితంగా. మొత్తం మనము ఎడ్జస్ట్లో మొత్తం ఇది మనం కట్ చేసుకున్న రౌండ్ షేప్ వచ్చింది కదా, కటింగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మొత్తం రౌండ్ షేప్ వస్తుంది మొత్తం ఫ్రాక్ కింద. దాన్ని మనము ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం కింద అంచులలో మొత్తం మనము జిగ్జాగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా జిగ్జాగ్ నీట్గా ఫినిషింగ్ వచ్చి ఇలా నీట్గా పెట్టేసుకోండి. మొత్తం జిగ్జాగ్ అంతా చేసిన తర్వాత ఎలాగొచ్చింది అనేది కూడా మొత్తం మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు మొత్తము ఇలా జిగ్జాగ్ అంతా చేసేసుకోండి. ఎడ్జెస్లో చివరి అంచులలో మొత్తము జిగ్జాగ్ చేయండి. మొత్తం అంతా జిగ్జాగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చింది అనేది చూడండి. ఇంత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత మడిచి కుడితే మనకి ఇంత నీట్గా రాదనమాట. చూడండి, మీరు కూడా జిగ్జాగ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇలాగ వచ్చేసింది కదా, ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం చిన్నగా ఇలాగా కట్ చేయండి. చిన్నగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ క్రాస్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేయడానికి మొత్తం మడిచి కుట్టేందుకు. తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం అంతా కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనము కుట్టి ఆ సైడ్కి తిరగదిప్పి, అంటే మనము లోపల భాగాన కుట్టేస్తున్నాం అనమాట. భాగాన కుట్టేసి తర్వాత దాని పై భాగానికి తిప్పి దానిపైన కుట్టు వేయాలి. చాలా వీడియోస్లో మీకు చూపించాను, మీకు చూస్తే కనుక అర్థమవుతుంది. మొత్తం ఇలా ఆర్మ్ హోల్ దగ్గర ఇలాగ చూడండి, నేను కట్ చేసిన విధంగా ఇలా నీట్గా ఇలాగా దీనిపైన ఇలా నీట్గా కుట్టు వేయండి. ఇక్కడ మనం కత్తుకు పెట్టుకున్నాం కదా, కొంచెం కట్ చేసుకొని అక్కడ వరకు తర్వాత కట్ చేసేయండి ఎక్స్ట్రా పీస్ని. తర్వాత దాన్ని తిప్పేసి ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేయండి. తిప్పేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా పీసెస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి. తర్వాత దాన్ని చూడండి ఇలాగ తిప్పండి. ఇక్కడ మనం కొంచెం కత్తుకు ఎందుకు పెట్టుకున్నామంటే, కొంచెం కట్ చేసి ఎందుకు పెట్టుకున్నామంటే, ఇది మనము ఆర్మ్ హోల్ దగ్గర ఇలా పీసేసి స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఈజీగా తిరుగుతుంది అన్నమాట. అలా కత్తుకు పెట్టేసుకుంటే కొంచెం కట్ చేసుకుంటే తర్వాత చూడండి ఒక సైడ్ అయిపోయింది అనమాట ఆర్మ్ హోల్ దగ్గర. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే మనము స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు లో భాగం నుంచి స్టిచ్ చేయాలన్నమాట. దాన్ని తిరగదిప్పేసుకొని తర్వాత మనము చిన్న కట్ చేసి పెట్టాం కదా, అక్కడ నుంచి ఇది జాయిన్ చేసేయండి. మొత్తం చూడండి ఇలాగా నీట్గా మొత్తం ఇలాగ స్టిచ్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అండ్ థ్రెడ్ని కట్ చేసి తర్వాత ఇక్కడ ఏకమైన పీసెస్ ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని తర్వాత దాన్ని ఫ్రంట్ సైడ్కి తిప్పేయండి. ఇలా తిప్పేసుకొని దీనిపైన నీట్గా ఇలా కుట్టేసేయండి. తిప్పేసి దానిపైన ఎడ్జ్లో వేసడానికి ట్రై చేయండి కుట్టు అనేది, ఎందుకంటే అప్పుడే మనం ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది అనమాట. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్స్ కట్ చేయండి. తర్వాత ఏమైనా పోగులు కానీ ఏమైనా అనిపిస్తే మీకు కట్ చేసేయండి.
తర్వాత ఇప్పుడు మనం నెక్ కూడా బ్యాక్ సైడ్ నుంచి కుట్టు వేసుకుంటాం అన్నమాట. తర్వాత మెయిన్ పార్ట్కి టర్న్ చేసి దానిపైన నీట్గా స్టిచ్ చేస్తాం. ఇప్పుడు ఆమ్ హోల్ ఏ విధంగా మనము స్టిచ్ చేసామో అదేవిధంగా మనం నెక్ కూడా అలాగే స్టిచ్ చేస్తాము. ఇప్పుడు మొత్తం ఇలా పెట్టేసుకోండి. మనం డైమండ్ షేప్లో వచ్చిందన్నమాట ఈ నెక్ వచ్చేసి. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు షేప్స్ కూడా మనము వీ షేప్లో పెట్టుకున్నాము. మీరు షార్ట్స్లో చూస్తే కనుక మీకు నీట్గా అర్థమవుతుందన్నమాట. తర్వాత ఈ మూలలు వచ్చేసి ఇలా చిన్నగా ఇలా పెట్టేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఎక్కడైతే మనము ఇలా స్టిచ్ చేస్తున్నామో మొత్తం నీట్గా ఇలా కుట్టు వేసేయండి. మెడ పీస్కి అనేది మొత్తం నెక్కు ఇలా నీట్గా మనకు కర్వ్ షేప్స్లో వచ్చి ఉంటాయి కదా వీ షేప్ ఉన్న సైడు. తర్వాత అక్కడ మనం కొంచెం మడత పెట్టి కుట్టాలన్నమాట. తర్వాత ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేయండి. జాయింట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత చిన్నగా మడత పెట్టేసి ఇలా కుట్టేయండి. కుట్టు వేసేయండి. తర్వాత మనకు మూలల కొంచెం కత్తుకు పెట్టేసుకోండి. ఇక్కడ షేప్ వచ్చింది కదా వీ షేప్ దగ్గర, ఇక్కడ చూసారంటే కార్నర్స్లో మీరు ఇలా చిన్నగా కత్తుకు పెట్టేయండి. కార్నర్స్లో చిన్నగా ఇలా కట్ చేసేయండి. ఎందుకంటే మనకి ఈజీగా టర్న్ అవుట్ అవుతుందన్నమాట అవతల సైడ్కి. దానికనేసి మనము ఇలా నీట్గా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి కార్నర్స్లో. తర్వాత దానిపైన మనము ఎక్కడైతే జాయింట్ పెట్టామో అక్కడ నుంచి ఇలా నీట్గా ఎడ్జ్లో కుట్టు పడే విధంగా చూసుకోండి. ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం చివరన కుట్టు పడేలాగా చూసుకోండి. అప్పుడే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అన్నమాట. మనకు మధ్యలో పడిందంటే అంత ఉండదన్నమాట, దానికోసం అనేసి. తర్వాత మొత్తం చూడండి ఆమ్ హోల్ అండ్ నెక్ స్టిచ్ చేసాం పోగులు రాకోకుండా. తర్వాత ఇప్పుడు కార్నర్ మనము ఆమ్ హోల్ దగ్గర ఫైనల్ స్టిచ్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూడండి. ఇలా కట్టు పెట్టాం కదా ఆ కట్టును ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత యువతల సైడ్ కూడా అలాగే నీట్గా స్టిచ్ చేసేయండి. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. చాలామంది అడిగారండి స్టిచ్చింగ్, తప్పకుండా చూడండి. తర్వాత చూడండి ఇలాగ ఫోల్డింగ్స్ అనేది ఇలా పెట్టేసుకుంటే మొత్తం ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనము చిన్న గుండీలు 3 గుండీలు ముందర కుట్టేసుకుంటే బటన్స్ అనేటివి కుట్టేసుకుంటే నీట్గా ఇలాగ రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మొత్తం ఫైనల్గా లుక్ ఇలాగ వచ్చేసింది చూడండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట టాప్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.